హాయ్ అండి, వెల్కమ్ టు చుండూరు సిస్టర్స్. అందరు బాగున్నారా అండి? మేము కూడా చాలా చాలా ఫైన్ అండి. అందరికీ ముందుగా భోగి పండగ శుభాకాంక్షలు. ఇంకా సంక్రాంతి, కనుమ చాలా బాగా చేసుకుంటాము. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు చాలా బాగుండేది, బాగా చేసుకునే వాళ్ళము. ఇప్పుడు కూడా ఇది ఆంధ్ర స్పెషల్ పండగ అండి, అంటే అందరం చేసుకుంటాం. బట్ ఇది మన దసరా తెలంగాణలో ఎంత బాగా చేసుకుంటాము అంటే ఒక్కొక్క స్టైల్, ఇటు సైడ్ ఒక స్టైల్ చేస్తాము, ఆంధ్రాలో ఒక స్టైల్ చేస్తాం కదా. కానీ సంక్రాంతి అంటే ఆంధ్రాలోనేనండి చాలా చాలా గ్రాండ్. అంటే ఇదంతా కూడా ఒక మంచి ఫెస్టివల్. దీని గురించి కొంచెం చెప్దామనుకొని మీ ముందుకు వచ్చాను. చాలామంది పెద్దలు చాలామంది మీకు చెప్తూ ఉంటారు, బట్ నేను మన ఛానల్ నుంచి మనం వ్యూవర్స్కి ఒక మన పండగ విశిష్టత గురించి చెప్దామని ఉద్దేశంతో వచ్చాను, నాకు తెలిసినంత వరకు. ఓకేనా? పండగ విశిష్టత దాని గురించి మాట్లాడుకుందాం ఈరోజు వీడియోలో. దానికి ముందుగా ఈరోజు మంచి మాట ఏంటంటే, మనకి బంధాలు కలుపుకుంటూ ఉంటాం కదా, మనకు బంధాలు ఉంటాయి కదా, అవి చాలామంది చాలా రిలేషన్స్ ఉంటాయి కదా. దాంట్లో మనకి ఇష్టం ఉన్నవాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనతోటే ఉంటారు. అంటే మనలో ఉన్న రిలేషన్స్లో ఇష్టం ఉన్నవాళ్ళు సమస్యలు ఎన్ని వచ్చినా మనతోటే ఉంటారు. ఇష్టం లేని వాళ్ళు మనం ఎంత బలవంతంగా పట్టి ఆపినా కూడా మనతో ఉండలేరు. అది ఈరోజు మంచి మాట కదా, కరెక్టే కదండి. అంతకుముందు ఎంత బాగుండే వాళ్ళం రిలేషన్స్. అమ్మమ్మల జనరేషన్స్ అప్పుడు 10 మంది పిల్లలు, 8 మంది పిల్లలు అలా ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు అదే మనకి అకేషన్కి వాళ్ళే సరిపోయేవాళ్ళు. మన జనరేషన్ అప్పుడు నలుగురు వరకు వచ్చింది. ఇప్పుడు పిల్లలైతే ఇద్దరిద్దరే ఉంటుంది. ఇక ముందు ఒకరొకరే వస్తారు. వాళ్ళు కూడా ఎడ్యుకేషన్స్, ఓన్లీ ఫోన్స్ ఇందులోనే ఉంటున్నారు. రిలేషన్కి పెద్ద వాల్యూ ఇవ్వడం లేదు. కానీ రిలేషన్కి వాల్యూ ఇస్తూ పెరిగిన వాళ్ళ సంస్కారము అది చాలా వేరుంటుంది. వాళ్ళ నడవడిక వేరుంటుంది, వాళ్ళ గ్రో వేరుంటుందండి. చాలా బాగుంటుంది అలా పెరిగిన వాళ్ళది. తర్వాత ఇంకా పండగ గురించి మాట్లాడటానికి వస్తే, మనకి సంక్రాంతి అన్ని పండగలు మనం 1 రోజు 2 రోజులు అలా చేసుకుంటాం కదా. కానీ సంక్రాంతి పండగ 3 రోజులు చేస్తామండి. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు చాలా విశిష్టత. భోగి పండగ ఫస్ట్. ఇంకా మనకి ఒక 10 రోజుల ముందు నుంచి ముగ్గులు స్టార్ట్ చేసేస్తాం. అంటే డిసెంబర్ 15th నుంచి 1 మంత్ అంతా కూడా ధనుర్మాసం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మంచి ముగ్గులు వేసుకుంటూ కనుమ రోజు వరకు ముగ్గులు అయితే ఇంటి ముందు పెద్ద ముగ్గులు వేసుకోవడము. మేము చిన్నపిల్లలు అప్పుడైతే మనకి ఆంధ్ర సైడ్ అయితే గొబ్బెమ్మలు, ఆవుతోటి పేడ ఉంటుంది కదండి, అది గొబ్బెమ్మలు చేసి ముగ్గులో పెట్టడం, దాంట్లో పువ్వులు పెట్టడం, పసుపు కుంకుమ వేయడము, అదంతా చాలా విశిష్టత అనమాట. అంటే ఆవు పేడతోటి నీళ్లు కలిపి చల్లటము. అలా చేసినప్పుడు ఏంటంటే ఆవు పేడ చాలా మంచిదండి. ఆ క్రిమి కీటకాలు రాకుండా కాపాడటం, ఇంట్లోకి పురుగు పుట్ట రాకుండా అప్పటి కాలంలో అలా ఉంటుంది కదా, అలా కోసం అలా చల్లటము మంచిదని శుభకార్యాలకి, శుభానికి గుర్తుగా అలా చేసేవాళ్ళు. సరే, ఇప్పుడు మనకి ఆవులు తక్కువైపోతున్నాయి, ఆవు పేడలు తక్కువైపోతున్నాయి. అదంతా గొబ్బెమ్మలు అదంతా కాకపోయినా అపార్ట్మెంట్స్లో అయితే చిన్న ముగ్గులు పెట్టేస్తున్నాయి, అవి రెడీమేడ్ వచ్చేస్తున్నాయి. అలా కాకుండా సంక్రాంతి అంటే ఖచ్చితంగా మనకి హైదరాబాద్ సగం ఊరు ఖాళీ అయిపోతుందండి. అందరూ ఆంధ్ర వైపు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎవరి గూటికి వాళ్ళు, ఎవరి ఇళ్ళకి వాళ్ళు, ఎవరి విలేజెస్, సిటీస్ ఎక్కడికైనా కూడా వెళ్ళిపోతాం. మేము కూడా డెఫినెట్గా విజయవాడ వెళ్ళిపోతాం. సో అక్కడ ఎలా అంటే పండగ ఎంత అందంగా ఉంటుందంటే చిన్ననాటి గుర్తులన్నీ గుర్తొచ్చేస్తూ ఉంటాయి. హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఎలా బతుకుతున్నాం ఇంత స్పీడ్ లోకంలో కదా. నిజంగా ఎంత బాగుంది వాతావరణము, ఈ కలుసుకోవటము, ఈ పండగ అందరూ కలుస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో మేము వెళ్ళామంటే కూడా ఇప్పుడు మామయ్యలని, పిన్నులు, పెద్దమ్మలు వీళ్ళు అందరూ కూడా సిటీ నుంచి వచ్చారు అంటే, అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు అంటే ఆ విజయవాడలో ఉన్నవాళ్ళు కానీ, ఆ ఊళ్ళల్లో విలేజెస్ ఉన్నవాళ్ళు కానీ అందరూ కలుసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, తినడం, మాట్లాడుకోవడం, ఇలా పండగ బాగా జరుగుతుంది అనమాట. అయితే భోగి పండగ విశిష్టత ఏంటి అంటే, భోగి పండుగ రోజు తెల్లవారుజామునే లేవాలండి. మనం నైటే ముగ్గులు వేసేసుకుంటాం, లేదా పొద్దున్న అలవాటు ఉన్నవాళ్ళు 4 గంటలకు లేచేసి నీళ్లు చల్లి ముగ్గులు వేసేసుకుంటారు. తర్వాత మనకు భోగి మంట అనేది స్పెషల్. మనకి ఇంట్లో ఉన్న పాత సామాను కానీ, కట్టెలు అట్లాంటివన్నీ కూడా, ఏదైనా విడిగిపోయిన సామాను అట్లాంటివి కూడా వేసి, చెక్క లాంటివి అనమాట, అలాంటివి వేసేసి ఇంకేదైనా కొత్తవి కూడా తీసుకొని పెట్టేసి భోగి మంటలు స్టార్ట్ చేయటం ఎందుకు అంటే,
ఆ చలికాలంలో అదొక మంచి ఆనవాయితీ. తర్వాత అలా మంటలు వేయటం వలన ఇంట్లో ఉన్న దరిద్రం అంతా వదిలిపోతాం. ఆ పాత సామాన్లు అలాంటివి వేసినప్పుడు ఇంట్లో ఉన్న దరిద్రం అంతా పోవాలి, మాకు ఇక నుంచి చాలా మంచిగా ఉండాలని అగ్నిదేవుడిని కోరుకోవడం. అగ్నిదేవుడు దేవతలకి ఆది గురువు. అంటే ఈ అగ్నిదేవుడే మనకి దేవతలకు చెప్తాడనమాట, వీళ్ళకి మంచి అంటే మనకి ఎట్లా అంటే చెప్పాలంటే ఆయన ఇండికేషన్ ఇస్తాడనమాట దేవుడికి, ఇలా వీళ్ళకి మంచి జరగాలి, నేను అన్ని స్వీకరించాను, వాళ్ళ దరిద్రం అంతా కూడా ఇంక నుంచి వీళ్ళు బాగుండాలి అని. సో అలా అగ్నిదేవుడికి మనం సమర్పించి మనం మంచి జరగాలని కోరుకుంటే తప్పకుండా ఆయన మనల్ని దీవించి దేవతల ద్వారా కూడా మనకి మంచి జరుగుతుందని కోరుకుంటాం. అలా మంటలు వేసుకుంటాము, చక్కగా అందరము ఎంజాయ్ చేస్తాం, నుంచుంటాము, అన్ని చేసుకున్న తర్వాత ఆ భోగి మంటల దగ్గరే మనం గిన్నెలతోటి చాలామంది నీళ్లు పెట్టుకుంటారు, నీళ్లు కాగుతాయి అనమాట. అంటే చాలా మంటలు వేస్తాం కదండి, 2 hours అలా మండుతుంది. అప్పుడు ఈ లోపల మనం ఏం చేయాలంటే తలకి నూనె పెద్దలతోటి అంటించుకొని అక్షంతలు వేయించుకొని ఆ నీళ్లతోటి కనుక స్నానం చేస్తే ఆ రోజు తెల్లవారుజాముని 6-7 వరకు మంటలు అయిపోతాయి కదా, ఆ నీళ్ళతో కనుక స్నానం చేస్తే మన ఒంటికి ఉన్న దరిద్రం కూడా పోతుందంట. మన ఒంటిలో ఏమైనా అనారోగ్యాలు ఉన్నా, మనకి ఏదైనా కీడు చెడు లేకపోతే నెగిటివ్స్ ఏదైనా ఉన్నా కూడా ఆ రోజు అలా చేస్తే చాలా మంచిది అని పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. ఆ స్నానంతో కూడా చాలా మంచిది అని చెప్తారు. అది భోగి మంటల యొక్క విశిష్టత. భోగి మంటల యొక్క విశిష్టత. తర్వాత స్నానం చేసేసి మంచి బట్టలు కట్టుకొని ఆ రోజు ఖచ్చితంగా దేవుడికి పులగం పెట్టారండి. పులగం అంటే మీకు తెలియదేమో, దాన్ని హాట్ పొంగల్ అంటాం కదా, అదనమాట. పులగంతో అంటే కొత్త బియ్యం, సంక్రాంతి అంటే ఏంటంటే పంటలు బాగా వస్తాయి, కొత్త బియ్యం అందరికీ ఇళ్ళకి వస్తాయి అనమాట. అంతకు ముందంటే హరిదాసులు వాళ్ళు ఉండేవాళ్ళు, మేమంటే బస్తాలు బస్తాలు బియ్యం పెట్టుకొని ఇంట్లో ప్రతి ఒక్క హరిదాస్కి ఇలా బియ్యం వేసేవాళ్ళం అనమాట. ఆ 2 బస్తాలు ఇంకా 15-10 డేస్లో అయిపోయేవి. సో అలా చేసేవాళ్ళం. ఇప్పుడైతే ఎలా ఉంటుందంటే ఇంకా వాళ్ళు కూడా లేరు కాబట్టి మనం దానం చేయడం కానీ, లేదు అంటే ఆ కొత్త బియ్యంతో దేవుడి దగ్గర పులగం పెట్టి ఆ నైవేద్యం పెట్టి అది ఆ రోజు టిఫిన్గా తినడము. తర్వాత ఇంకా పిండి వంటలు చేసుకుంటాము, కొత్త బట్టలు కట్టుకుంటాము. నెక్స్ట్ చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు సాయంత్రము భోగి పళ్ళు పోస్తారు. బొమ్మల కొలువు పెట్టుకుని ఆనవాయితీ ఉన్న వాళ్ళు బొమ్మల కొలువు పెట్టుకుంటారు, పేరెంట్ అని పిలుస్తారు. చిన్న చిన్న పిల్లలు 3 years 5 years వరకు పిల్లల్ని కూర్చోబెట్టి, మన రేగిపళ్ళు దొరుకుతాయి కదా, ఈ సీజన్లోనే రేగిపళ్ళు దొరుకుతాయి, అవి భోగి పళ్ళని తల మీద నుంచి అక్షంతలు కలిపి పూలు కలిపి ఆ భోగి పళ్ళు కలిపి తల మీద నుంచి భోగి పళ్ళు పోస్తారు. అది వాళ్ళకి ఆశీర్వాదం అనమాట, మంచిది, పిల్లలకి చలవని చెప్తారు. సో అది భోగి విశిష్టత. మార్నింగ్ మన భోగి మంటలు వేసుకోవడము, మంచిగా టిఫిన్ నైవేద్యం పెట్టడము, బట్టలు కట్టుకోవడం, స్నానం చేయడము, చక్కగా గుళ్ళకు కుదిరితే గుడికి వెళ్ళండి. తర్వాత ఇంక సాయంత్రం అయితే ఇలా ఫంక్షన్ చేసుకొని అందరిని పిలుచుకొని చిన్నపిల్లలు ఉంటే భోగి పళ్ళు పోసుకోవడం, అది ఆనవాయితీ. అది భోగి ఒక విశిష్టత. నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి. సంక్రాంతి అంటే ఇది పెద్దల పండగ అండి. ఇది ఒక దేవుడికి సంబంధించిన పండగ కాదు, ఇది ఓన్లీ పెద్దల పండగ. అంటే ఇది పంటలు వచ్చే సీజను, ఆ కొత్త బియ్యము, ఆ కొత్త ధాన్యం వస్తుంది, అది సంతోషము. ప్లస్ ఇది పెద్దలందరూ మీకు చూడండి, ఒక సంక్రాంతి వస్తుందన్న ఒక వారం 10 రోజుల ముందు నుంచి కూడా అప్పుడు ఆ టైంలో చనిపోయిన వాళ్ళు కానీ, మనకి ఇష్టమైన వాళ్ళు కానీ కలలో కూడా కనిపిస్తూ ఉంటారు. తప్పకుండా కనిపిస్తారు, ఇష్టమైన వాళ్ళకైతే డెఫినెట్గా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే పెద్దలు తిరుగుతూ ఉంటారనమాట. వాళ్ళ ఆత్మ శాంతించాలి అంటే ఆ రోజు ఖచ్చితంగా పొంగలి పెట్టి దేవుడి దగ్గర పెట్టుకొని, వాళ్ళ పటం కూడా పెట్టుకొని, దండం పెట్టుకొని, వాళ్ళు ఖచ్చితంగా బట్టలు పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు నాన్నగారో తాతగారో అమ్మమ్మలో ఎవరు ఉంటారు కదా, వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ ప్రతి ఒక్కరిని గుర్తు తెచ్చుకొని మీకు సాధ్యమైనంత వరకు బట్టలు పెట్టి మీరు కట్టుకోవడమైనా ఎవరికైనా దానం చేయడం కానీ చాలా మంచిది. అది పెద్దల పండగ అండి సంక్రాంతి అనేది. తలుచుకుంటే వాళ్ళ ఆశీర్వాదం మీకు ఇంకెప్పటికీ ఉంటుందన్నమాట. అంటే మమ్మల్ని మర్చిపోలేదు, వీళ్ళు ఇంకా గుర్తుంచుకున్నారు, వంశాలు వృద్ధి చెందాలని వాళ్ళు సంతోషపడతారు, మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఆ రోజు డెఫినెట్గా పొంగల్ చేయాలి. స్వీట్తో పాటు మనం ఇంకా గారెలు పులిహార ఇవన్నీ మామూలే కదా, నైవేద్యం పెట్టేసి అందరం కలుసుకుంటాం చేయడము. ఇంకా సాయంత్రం దీనికి ఇంకా ఏముండదు, మంచిగా అలా ఎంజాయ్ చేయడం సంక్రాంతి అనేది. అది నెక్స్ట్ వచ్చేసి కనుమ. కనుమ అనేది ఇంకా 3వ రోజు. ఆ రోజు మొత్తం కూడా ఎలా అంటే ఇప్పుడు పంటలు ఇలా చేయడానికి కావాల్సింది ఏంటి, ఎద్దులు, గంగిరెద్దులు, ఇవన్నీ కూడా పశువులకు సంబంధించింది కనుమ అంటే. వాటికి పసుపు రాసి బొట్లు పెట్టడము, వాటికి పూజ చేయటము, గోమాతను పూజించటం, ఖచ్చితంగా ఆ రోజు గోమాతను పూజించాలి.
ఇంకా ఏదన్నా మీ ఇంట్లో పశువులు కుక్కలు కానీ ఇంకేదన్నా ఉంటే కూడా వాటికి అన్నం తినిపించడము, మీకు దగ్గర లేకపోతే ఎవరైనా బయట పెట్టడము అలాంటివి చేసుకోవాలి. చాలామందికి తెలిసింది ఏంటంటే ఆ పండగ అయిపోయిందంటే నాన్ వెజ్ తినాలి అనుకుంటారు, కానీ అది కాదమ్మా. ఆ రోజు అసలు ఇంకా జంతువులను మంచిగా పూజించాలి. ఆ రోజు గోమాతని పూజించాలి. మనకి పంటలకి సంబంధించి ఎద్దులతోటి దుక్కి దున్నిస్తారు కాబట్టి వాటిని బాగా పూజించుకోవాలని అది. ఇంకా కొన్ని ఆంధ్రాలో కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఇంకా కోడి పందాల ఆనవాయితీ ఒకటి ఉంటుందండి. అది చాలా బాగా చేస్తారు. దాని మీద ఇంక వాళ్ళు ల్యాక్స్లో పందాలు కాయడము, ఆడడము, ఆ రిలేషన్స్ పిలుచుకోవడము, ఆ ఎంజాయ్మెంట్స్ అది వేరు ఉంటుంది. అదొక గేమ్ లాగా ఆడుకుంటారు వాళ్ళు. అటు సైడ్ అదొక రీతి ఉంటుంది. అలాగా ఆంధ్రాలో అయితే ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి కూడా ఒక్కొక్క రీతిలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా పూజ చేసుకుంటారు. చాలా చాలా మంచి పండగ. సో కనుమ రోజు కూడా అలాగ చేసుకున్న తర్వాత కనుమ రోజు ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరకూడదు అంటారు. ఎందుకంటే ఆ రోజు నిద్ర కూడా చేసి మరుసటి రోజు వెళ్తేనే మంచిది అంటారు. సో ఆ 3 రోజులు 3 నిద్రలు మీరు పుట్టింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా ఉండి ఎంజాయ్ చేసి మరుసటి రోజు ఈసారి మనకి 13th, 14th, 15th 13, 14, 15 తారీఖుల పండుగ వచ్చింది. 3 రోజులు చక్కగా 3 నిద్రలు చేసి ఇంట్లో మంచిగా ఎంజాయ్ చేసి 16th రోజు మళ్ళీ మార్నింగ్ బయలుదేరిపోయి హైదరాబాదు వచ్చేసేయండి. వచ్చేస్తే ఇక్కడ మళ్ళీ మన పని మామూలే, బిజీనే ఉంటుంది. కానీ ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే అంత ట్రాఫిక్ ఉంటుంది. సో నిదానంగా ప్రశాంతంగా ఆ రోజు టైం చూసుకొని బయలుదేరండి. ఓకేనా? అదనమాట ఈసారి పండగ ప్రత్యేకత, పండగ స్పెషల్స్. మేము వెళ్దాం అనుకుంటున్నాము, మేము వచ్చేస్తూ ఉన్నాము ఆల్రెడీ. సో మీరు కూడా వెళ్ళుంటారు, ఎంజాయ్ చేయండి. ఉన్న కష్టాలు నష్టాలని పక్కన పెట్టేసి ఉన్న 4-5 రోజులు అందరితోటి ఎంజాయ్ చేసి మీ బాల్యాన్ని గుర్తు తెచ్చుకొని, మనము పుట్టింటికి వెళ్ళినా అత్తగారింటికి వెళ్ళినా చిన్నతనం, మీ హస్బెండ్ వాళ్ళ రిలేషన్లో వాళ్ళ చిన్నతనము మనకు గుర్తొస్తుంది. మనం వెళ్ళినా మన చిన్నతనము, మనం ఎలా ఉన్నాము, మన అమ్మ నాన్న ఎలా పెంచారు, అక్క ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా. అప్పుడు అదొక హ్యాపీ ఉంటుంది. ఎప్పుడైనా ఎంత పెద్దవాళ్ళమైనా పుట్టింటికి వెళ్తుంటే ఆ హ్యాపీనే వేరుంటుంది. ఇలాంటి అకేషన్స్ అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచిగా ఉండి తప్పకుండా హాయిగా అందరు, మీరు పెద్దవాళ్ళైతే మిమ్మల్ని దీవించండి పిల్లల్ని, మీరు మీ పెద్దవాళ్ళతో మీరు దీవెనలు తీసుకొని ఎంజాయ్ చేసి మంచిగా మళ్ళీ మన గూటికి వచ్చేసేయండి. అందరం మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో కలుసుకుందాం. అప్పటి వరకు మేము కూడా వెయిట్ చేస్తూ ఉంటాము. ఈరోజు పండగ స్పెషల్ ఇదేనండి. ఓకేనా? మన ఛానల్ నుంచి నాకు తెలిసినంత వరకు చెప్పాను. మీకు నచ్చితే ఓకేనా, నచ్చకపోతే తిట్టకండి. నాకు తెలిసింది చెప్పాను కాబట్టి పోర్లే పాపం తెలిసింది ఇంతే అనుకోండి. నాకైతే పెద్దగా తెలియదు. కొంచెం అయితే నేను వివరంగా తెలుసుకొని నేర్చుకున్నది నాకు అంటే పెద్దల ద్వారా కూడా తెలుసుకున్నది చాలా వరకు అయితే చెప్పాను. తప్పులుంటే క్షమించండి. నచ్చితే మెసేజ్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.